కాంగ్రెస్ గురించి ఏదైనా మాట్లాడితే ప్రజలు చీపుర్లతో కొడతారన్న సంగతి ఆ ఇద్దరు నాయకులకు తెలుసు. కాబట్టి కాంగ్రెస్ గురించి ప్రస్తావించే సాహసం చేయలేకపోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ పేరు ప్రస్తావించి కాంగ్రెస్ మీద ఆరోపణలు చేస్తే కళ్ళలలో కారం కొట్టి చీపురు పొరకాటలతో వాళ్ళకి సన్మానం చేస్తారు. కాబట్టి కాంగ్రెస్ పేరు ఎత్తడానికే భయపడుతున్నారు. తెలంగాణ సమాజం కాంగ్రెస్ పక్షాన్ని ఎట్లుందో మీరు వరంగల్లో చూసిండ్రు, ఇంద్రవెల్లిలో చూసిండ్రు, కామారెడ్డిలో చూసిండ్రు, ఎల్లారెడ్డిలో చూసిండ్రు, గజ్వేల్లో చూసిండ్రు, పరిగిలో చూసిండ్రు, కొల్లాపూర్లో చూసిండ్రు, పాలమూరులో చూసిండ్రు, రేపు భవిష్యత్తులో సిరిసిల్లలో కూడా మీరు చూడబోతున్నారు. కాబట్టి కాంగ్రెస్ గురించి ఏం మాట్లాడి మీరే కొడతారు. వాళ్ళెందుకు ప్రెస్ వాళ్ళే వాళ్ళని మీరు మైకులు మర్చి కొడతారు. కాంగ్రెస్ ఇంత మంచి పనులు చెప్తుంటే మీరేం కాంగ్రెస్ గురించి మాట్లాడేదని. కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళకి ధైర్యం లేదు కాంగ్రెస్ గురించి మాట్లాడటంత. ధైర్యం ఉంటే ఉన్నో బయటకు వచ్చి మాట్లాడమని చర్చకు రమ్మని పదే పదే కేటీఆర్ అంటాడు ఇంత మంచి పథకాలను ఏ రాష్ట్రంలో చూపించండి నేను చర్చకు సిద్ధమని. నేనే చెప్పిన ఛత్తీస్గఢ్లో ఉన్న మా భూపేష్ బఘేలు 2500తో నోట్లు కొంటుండు, పంట మార్పిడి చేస్తే 10,000 రూపాయలు ఇస్తుండని. ఇవాళ అదే ఛత్తీస్గఢ్ అండ్ రాజస్థాన్లో సిపిఎస్ పెన్షన్ స్కీమ్ని రివోక్ చేసినారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని పాత విధానానికి ఈ రెండు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. తెలంగాణలో ఉందా? తెచ్చిండా కేసీఆర్? 2500 కోట్లు కొంటుండా? పంట మార్పిడికి 10,000 ఇస్తుండా? సిపిఎస్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ఆమోదించి అలా ఉద్యోగస్తులను మేము ఆదుకున్నాము. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ గురించి మాట్లాడతారు వీళ్ళు? వాళ్ళకి ముఖం లేదు కాంగ్రెస్ గురించి మాట్లాడడానికి. అందుకే వాళ్ళిద్దరు చిల్లర పంచాయతీ పెట్టుకొని ప్రజల్ని దృష్టి మరల్చడానికి రంజింపజేస్తారు. నీకు ముందే చెప్తే కుటుంబ కథా చిత్రం కాంగ్రెస్ అయితే వాళ్ళ పరిస్థితి ఏముందో. ఆల్రెడీ గ్రామాలలో ఇవాళ సిరిసిల్ల ప్రాంతంలో జరిగిన వర్ష బీభత్సము రైతులు నష్టపోయిన దాని మా ఆది శ్రీనివాస్ వీళ్ళందరూ క్షేత్రస్థాయిలో ఉన్నారు. రేపటి నుంచి ఎక్కడికక్కడ స్థానిక నాయకులందరూ కూడా కల్లాల దగ్గరికి వెళ్తారు, రైతుల దగ్గరికి వెళ్తారు. తరిచిన ధాన్యం మీద తీసుకునేటట్టు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. తరుగు పేరు మీద, తుట్టి పేరు మీద, తేమ పేరు మీద, మొలకెత్తిన వడ్ల పేరు మీద ఏదైతే మోసం జరుగుతుందో అన్ని విషయాల పట్ల కాంగ్రెస్ శ్రేణులు స్పందిస్తారు. ఖచ్చితంగా 21 తారీఖు నుంచి యుద్ధ ప్రాతిపదికన అందరం క్షేత్రస్థాయికి వెళ్తాం. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.